బిర్యానీ చేసుకోవాలని ఇక బగోన్ పెట్టుకున్నాం, వేడి అయింది, ఆయిల్ వేసుకుంటున్నా. ఇక చాదీరా కొద్దిగా వేసుకోవాలి, ఇలాచి లవంగాలు కూడా వేసుకోవాలి, వర్షాకాలం కదా అట్లని. అన్నం ఆకులు ఒక 4, ఇది గోజువారి ఆకు, చెక్క, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి సన్నగా, సాల్ట్ కూడా వేసుకోవాలి, తొందర మగ్గిపోతుంది. అల్లం పేస్టు, ఇక కొత్తిమీర కరివేపాకు కూడా ఇంట్లోనే వేసుకోవాలి సాల్ట్. ఇక తోటకూర వేసుకుంటున్నాం, ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. ఇక పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాము, వేసుకోవాలి. పిల్లలు ఉట్టిగా అయితే తినరు, ఇట్లా ఏముట్లా వేస్తేనే తింటారు. టమాటా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసినాం కదా, జరసేపు నూనెలే మగ్గాలి, మంచిగా దగ్గరికి అయినాక వాటర్ పోయాలి. కొంచెం మగ్గింది కదా, కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. కారం కూడా ఎంత తింటామో కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ అయితే మళ్ళీ పిల్లలు తినరు. 2 బియ్యం తీసుకున్నా నేను. ఇక 3 గిలాసుల నీళ్ళు పోయాలి, 2కి 3 నీళ్ళు. వచ్చింది బియ్యం వేసుకుంటున్నాము, ఇట్లా మసులుతున్నాయా, మసలేటప్పుడు ఎసరు వచ్చింది, బియ్యం వేసుకోవాలి వాటర్ లేకుండా పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి జర పోయి. ఇగో తోటకూర బిర్యానీ అయింది, దించుకుంటున్నాం. ఇది తోటకూర బిర్యానీ నాన్న, నీకు ఇష్టమని చేసిన, నువ్వు ఉట్టిగా తింటలేవు కదా, అందుకే తోటకూర బిర్యానీ చేసిన. సూపర్ ఫ్రెండ్స్, బాగుందండి. ఇక పిల్లలకంటే ఇట్లా ఉట్టిగా తినరని తోటకూర బిర్యానీ చేసినాం, పిల్లలకు ఇష్టంగా తింటారు. అట్లా ఇట్లా ఆకుకూరలు బాగుంటుంది, మంచిది కదా కళ్ళకు కూడా. మీరు కూడా పిల్లలకు అప్పుడప్పుడు స్కూల్కి